వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ రావణాసుర. ఈ వీడియోలో రావణుడు లంకను ఎలా జయించాడో తెలుసుకుందాం. రావణుడి తండ్రి విశ్రవుడు ఒక బ్రాహ్మణుడు. ఈయనకు మరో భార్య మరియు కుమారుడు కూడా ఉన్నారు. ఆ కుమారుడి పేరు వైశ్రవణుడు. వైశ్రవణుడు నీరు, గాలి, ఆహారం లేకుండా 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాడు. ప్రతిఫలంగా బ్రహ్మదేవుడు తనని ప్రపంచానికి సంరక్షకుడిగా, యక్షులకు ప్రభువుగా, సంపదకు రక్షకుడిగా ఉండమని వరం ఇచ్చాడు. నీవు కుబేరుడవు అవుతావు అని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పటి నుంచి ఆయన్ని కుబేరుడు అని పిలుస్తారు. కుబేరుడు రావణాసురుడి సోదరుడు. లంకా నగరం బంగారం మరియు విలువైన రత్నాలతో నిర్మించబడిన ఒక అద్భుతమైన నగరం. దీన్ని ఖగోళ శిల్పి అయిన విశ్వకర్మ నిర్మించి కుబేరుడికి బహుమతిగా ఇస్తాడు. కుబేరుడు లంకా నగరాన్ని న్యాయబద్ధంగా పరిపాలించేవాడు. కానీ అధికార దాహం మరియు తనని ఎవరూ ఎదురించలేరనే పొగరు, గర్వంతో రావణాసురుడు కుబేరుడిపై దాడి చేసి అతన్ని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మరియు కుబేరుడి దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని కూడా అక్రమంగా లాక్కుని కుబేరుణ్ణి పారిపోయేలా చేస్తాడు. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. రావణాసురుడి ఘోరాలు, పాపాలు గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.